Hi guys, today you are going to learn glossy and natural looks. So don't forget to hit the like button, and if you are new to the channel, please do subscribe. And ఇలాంటి చాలా వీడియోస్ మీకు ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ గో అండ్ చెక్. సో ఫస్ట్ మనం మన స్కిన్ని ప్రిపేర్ అనేది చేసుకోవాలన్నమాట. సో మన స్కిన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డూ సిటిఎం ప్రొసీజర్. సో ఆల్రెడీ మీకు సిటిఎం తాలూకా వీడియోస్ నేను చేసి ఉన్నాను. ఇఫ్ ఎవరైనా కనుక సిటిఎం అంటే ఏంటో తెలియదు, మాకు ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాపర్ ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు అనుకుంటే కనుక నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో ప్రకారంగా మీరు చేసుకోండి. సో ఆల్రెడీ నేను నా ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు జస్ట్ నేను టోన్ అండ్ మాయిశ్చరైజ్ చేసుకుంటాను. సో టోనింగ్ కోసం నేను డాట్&కీ నుంచి టోనర్ తీసుకున్నాను, విచ్ ఈజ్ వాటర్ మెలోన్ టోనర్, సూపర్ గ్లో టోనర్ అనమాట. పోర్ టైట్నింగ్ కి వీటన్నిటికి యూజ్ అవుతుంది. యాజ్ ఐఎమ్ హ్యావింగ్ అన్ ఆయిలీ స్కిన్, ఐ నీడ్ టు టోన్. సో స్ప్రే చేసుకునే కన్నా టోనర్ ని మనం ఇలాగా ట్యాప్ 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 మోషన్ లోని ఇలాగా చేయటం అనేది బెటర్ అనమాట. ఓకే, సో ఇలాగా మనం టోన్ చేసుకున్న తర్వాత లెట్ ఇట్ డ్రై ఫర్ ఎ మినిట్. సో టోన్ అయితే చేసేసాను. Now I'm moisturizing my face. So again, this is from డాట్&కీ. These days I'm using డాట్&కీ products. Almost నాకు చాలా బాగా నచ్చాయి. And this is one of my favorite moisturizer. సో మాయిశ్చరైజర్ని కొంచెం ఇలాగా కొంచెం అనుకుంటే నౌ ఇట్స్ టైమ్ ఫర్ ప్రైమర్. సో ప్రైమర్ వచ్చేసి నేను పోర్స్ మినిమైజింగ్ ప్రైమర్ యూజ్ చేస్తున్నారు. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ బ్రాండ్, లైక్ పిఎస్సి నుంచి యూజ్ చేయొచ్చు, మ్యాక్ నుంచి యూజ్ చేయొచ్చు, బెనిఫిట్ కాస్మెటిక్స్ నుంచి యూజ్ చేయొచ్చు. సో మీరు ఏ బ్రాండ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. Now I am using the stroke cream from MAC. సో నాకు కొంచెం షైనింగ్ లుక్ కావాలి అండ్ నేను హైలైట్ చేసుకునే ఏరియాలోనే నాకు ఇది కావాలి. చూడండి, మీకు ఆ షైన్ తెలుస్తుంది కదా. సో రెగ్యులర్గా మనం దీన్ని యూజ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది, లైక్ న్యాచురల్గా మంచి షైనీగా అనిపిస్తుంది అనమాట స్కిన్ అన్నది. Now I'm doing correction with the Nykaa palette. సో మినిమం చేస్తాను నేను, అంతే, ఎక్కువ చేయట్లేదు. సో ఎక్కువ చేసుకుంటే మీరు ఎక్కువ మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు సెటిల్ ఇట్ డౌన్. సో ఇక్కడ మన మేకప్ వచ్చేసి గ్లాస్ స్కిన్ లాగా చూపించడానికి కనుక ఎక్కువ కరెక్షన్స్ అనేవి చేయడం ఇబ్బందికరం అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ కరెక్షన్ చేసినట్లయితే ఎక్కువ దాన్ని సెట్ చేయాల్సి వస్తుంది, మనకి కేకీ లుక్ వచ్చేస్తుంది. సో నేను లైట్గా కరెక్షన్స్ చేస్తున్నాను అంతే. ఆల్రెడీ నా స్కిన్ మీద మరీ అంత ఎక్కువ డిస్కలరేషన్స్ అయితే లేవు. సో నేను లైట్గానే చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ చేస్తున్నాను సో దట్ వీ కెన్ గెట్ దట్ వార్మ్త్ లుక్. అండ్ నా స్కిన్ ఎల్లో అండర్ టోన్లో ఉంటుంది కనుక నేను ఈజీగా దాన్ని బ్లెండ్ అయిపోతుంది అనమాట, నా స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది. సో మీరు కరెక్షన్ చేసుకునేటప్పటికి మీ స్కిన్ అన్నది ఆల్మోస్ట్ లైక్ ఈవెన్గా వచ్చేయాలి మీ ఫేస్. సో అలాగ ఉండేలాగా మీరు కరెక్షన్ చేసుకోండి, బట్ విత్ అ వెరీ లెస్ ప్రోడక్ట్ అనమాట. సో యూ కెన్ యూజ్ అ లిక్విడ్ ప్రోడక్ట్ ఆర్ యూ కెన్ యూజ్ అ క్రీమ్ బేస్డ్. సో నేను ఇక్కడ వచ్చేసి క్రీమ్ బేస్డే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని ప్రాపర్గా బ్లెండ్ అవుట్ చేసేసుకోండి. సో గ్లాసీ లుక్లో మీరు ఏంటంటే
షైనింగ్ అన్నది యాడ్ చేసుకుంటారనమాట. సో మనం ముందు యూస్ చేసిన ఆ స్ట్రోబ్ క్రీమ్ కానీ, లాస్ట్లో మనం ఫిక్స్ చేసుకునే ఫిక్సర్ కానీ అన్నీ కూడా మనకు కొంచెం ఆ ఇల్యూమినేటింగ్ ఎఫెక్ట్ ఇచ్చేలాంటివి మనం చూస్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ద బ్రాండ్ యూ కెన్ చూస్, మీరు ఏ బ్రాండ్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు, బట్ అవి కొంచెం ఇల్యూమినేటింగ్ ఎఫెక్ట్ని ఇవ్వాలన్నమాట. సో కరెక్షన్ అయితే ఒక పక్క చేశాను, చూడండి అది ఎంత ఈవెన్ అవుట్ అయిపోయిందో స్కిన్. సో మీరు వెరీ మినిమల్ మేకప్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీరు అంత ఈజీగా తక్కువ ప్రోడక్ట్ని యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను రెండో వైపు కూడా నేను మీకు కరెక్షన్ చేసుకుని చూపిస్తాను. సో స్కిన్ ఇప్పుడు అంతా కూడా కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లాలెస్గా ఉంది మన స్కిన్ అనేది. ఇప్పుడు మనం దీని మీద ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఫౌండేషన్ వచ్చేసి మీరు ఎలా షేడ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆల్వేస్ 1 షేడ్ లైటర్ దాన్ యువర్ టోన్ అనమాట. సో ఒక్క షేడ్ని మీరు లైట్ షేడ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో నేను మీకు బడ్జెట్లో ఉండేలాగా వెట్ అండ్ వైల్డ్ బ్రాండ్ నుంచి నేను ఒక ఫౌండేషన్ నేను యూజ్ చేస్తున్నాను. ఈ very less quantity I'm using, as already I have done with my correction and everything. So నేను చాలా less quantity ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో మీరు ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు కూడా ఎయిదర్ విత్ బ్రష్తో కానీ లేకపోతే మీ ఫింగర్తో కానీ డాట్స్ లాగా పెట్టుకొని మీరు దాన్ని బ్లెండ్ చేయండి. యూ కెన్ బ్లెండ్ ఎయిదర్ విత్ వెట్ స్పంజ్ ఆర్ డామ్ స్పంజ్తో కానీ లేకుంటే బ్రష్తో కానీ చేయొచ్చు. ఐ పర్సనలీ ప్రిఫర్ బ్రష్, ఎందుకంటే బ్రష్తోని చాలా డీటెయిల్డ్గా వర్క్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈజీగా అవుతుంది. బ్లెండర్తో వచ్చేసి మనకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. మీరు క్రీమ్ బేసెస్ యూస్ చేసినట్లయితే కనుక ఫస్ట్ బ్రష్తో బ్లెండ్ చేసుకొని తర్వాత మనం బ్లెండర్తో ఖచ్చితంగా బ్లెండ్ చేయాలి. సో దట్ ఎక్సెస్ ప్రోడక్ట్ ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్గా సెటిల్ అవుతుంది అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లిక్విడ్ ఫౌండేషన్ ఇట్ ఈస్ ఓకే, మీరు అప్లై చేసుకునేటప్పుడే కొంచెం లెస్ క్వాంటిటీలోనే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనము బ్రష్తోని మనం దాన్ని సెటిల్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి తీసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట, డ్యాంప్ స్పాంజ్తో అయితే కనుక. సో ఈ మేకప్ని మీరు హౌస్ హోల్డ్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, మనకి న్యాచురల్గా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము పార్టీస్కి మేకప్స్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ హెవీగా మనం రెడీ అయినా కూడా ఇట్ లుక్స్ వెరీ ఆడ్. సో అలాంటి అన్నిటినీ అవాయిడ్ చేయడం కోసం ఇంత సింపుల్గా మనం చేయొచ్చు. హియర్ వీ డూ ఎవ్రీథింగ్, మనం ఏ మేకప్లోనైనా ఎవ్రీ పార్ట్ని మనం చేస్తాము, ఏదేని స్కిప్ చేయము. బట్ తక్కువ చేసుకోవడం ఎక్కువ చేసుకోవడం అనేది ఉంటుంది కదా. సో హియర్ వీఆర్ యూజింగ్ అ వెరీ మినిమం ప్రోడక్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లెస్ ఈజ్ మోర్ అనమాట. సో ఎంత తక్కువ ప్రోడక్ట్ తీసుకుంటే అంత బెటర్గా ఉంటుంది, తక్కువ సరిపోతుంది అనమాట. నా ఐమ్ కాంటోరింగ్ మై నోస్ అండ్ చీక్స్. సో కొంచెం మనం కాంటోర్ చేసుకోవటం వల్ల ఏంటంటే షార్ప్ లుక్ అనేది వస్తుంది. సో మీరు ప్రోడక్ట్ని ఎట్లా తీసుకున్నా కూడా దాన్ని బ్లెండ్ చేయడంలోనే ఉంటుందన్నమాట. సో నేను మీకు ఒకవైపు ఎక్కువ ప్రోడక్ట్ అప్లై చేశాను, ఒకవైపు తక్కువ ప్రోడక్ట్ అప్లై చేశాను, బట్ రెండింటిని కూడా నేను ఈక్వల్గా బ్లెండ్ చేస్తాను చూడండి. సో మీరు ప్రోడక్ట్ని ఎట్లా అప్లై చేసుకున్నా కూడా బ్లెండ్ చేసుకోవడంలో ఉంటుంది. బట్ ఆల్వేస్ బీ వెరీ జెంటిల్ విత్ యువర్ స్కిన్. తక్కువనే అప్లై చేసుకోండి, దాన్ని మీరు ఈవెన్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అన్నిసార్లు మీరు ప్రాపర్గా బ్లెండ్ చేయలేకపోవచ్చు అనమాట. సో చూడండి నేను రెండింటిని కూడా ఈవెన్ అవుట్ చేశాను, రెండు ఈక్వల్గానే కనిపిస్తాయి. సో బ్లెండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను నా నోస్ని కాంటోర్ అయితే చేసేసాను. ఇప్పుడు నేను చీక్స్ని కాంటోర్ చేస్తాను. సో చీక్స్ని కాంటోర్ చేయడం కోసం మనము కొంచెం పెద్ద బ్రష్ని తీసుకుంటాం, కాంటోర్ బ్రష్ని. సో ఇక్కడ కూడా సేమ్ వే ఐఎమ్ అప్లయింగ్ మోర్ ఆన్ వన్ సైడ్ అండ్ వెరీ లెస్ ఆన్ అనదర్ సైడ్. బట్ అగైన్ వీ కెన్ డూ బ్లెండ్ బోత్ ఇన్ ఏ సేమ్ వే అనమాట. రెండింటిని మనం ఈక్వల్గానే బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఐ లవ్ టు కాంటోర్ మై ఫేస్, ఎందుకంటే కాంటోర్ చేయటం వలన షార్ప్ లుక్ అనేది వస్తుంది, ఫేషియల్ ఫీచర్స్ అనేవి కొంచెం బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట. అందుకని నేను కాంటోర్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ స్కిప్ దట్. బట్ ఫౌండేషన్ వేసిన తర్వాత ఏమవుతుందంటే ఫేస్ అంతా ఈవెన్గా ఒకలాగే వచ్చేస్తుంది, డిఫరెన్స్ అనేది తెలియదు. సో కాంటోర్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఫేస్లోని పార్ట్స్ అన్నీ కొంచెం డివైడ్ అవుతాయి అన్నమాట. సో కాంటోర్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి
కాంటూర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ చేసిన టోటల్ మేకప్ అంతటిని కూడా సెటిల్ డౌన్ చేసుకోవాలి. సో మనము ఎవ్రీ పార్ట్ తర్వాత లైక్ కరెక్షన్ అండ్ ఈ ఫౌండేషన్ తర్వాత మనం పౌడరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఒక్కసారి మాత్రమే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ చేసేది గ్లాసీ మేకప్ లుక్. సో ఈ గ్లాసీ మేకప్ లుక్లో ఏంటంటే మనం ఎక్కువ పౌడరింగ్ చేసామంటే కనుక కేకీగా కనిపిస్తుంది. సో నేను ఓన్లీ సింగిల్ టైం నేను పౌడర్ని అప్లై చేస్తున్నాను. అది కూడా లూజ్ పౌడర్ని మాత్రమే అప్లై చేస్తున్నాను. బనానా పౌడర్ ఇది వచ్చేసి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పిగ్మెంట్స్ ఎక్కువ ఉండవు అనమాట. సో ప్రాబ్లం ఉండదు. టోటల్ అంతటిని కూడా నేను సెటిల్ డౌన్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ మేకప్ ఇప్పుడు ఇలా ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఈ టైంలోనే మీరు కావాలనుకుంటే మేకప్ ఫిక్సర్ని యూజ్ చేయొచ్చు. బట్ ఇది వచ్చేసి గ్లాసీ స్కిన్ లుక్కే కాబట్టి మనకి అంత ఇష్యూ అయితే లేదనమాట. మనము లేటర్ ఆన్ కూడా వీ కెన్ ఫిక్స్ ఇట్. సో నౌ ఐఎమ్ యూజింగ్ ప్యాక్ ఐబ్రో పౌడర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 4 షేడ్స్లోని అవైలబుల్గా ఉంటుంది. హియర్ ఐఎమ్ యూజింగ్ డార్కెస్ట్ బ్రౌన్ యాజ్ ఐఎమ్ వీటిష్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నా హెయిర్ అది కూడా కొంచెం డార్కెస్ట్ బ్రౌన్లోని ఉంటుంది. సో దట్ ఐఎమ్ యూజింగ్ దిస్ షేడ్. అండ్ మీరు వచ్చేసి అప్లై చేసేటప్పుడు చాలా తక్కువ ప్రోడక్ట్, మినిమల్ ప్రోడక్ట్ తీసుకొని లైట్గా అప్లై చేయండి. నెమ్మదిగా డార్క్ చేసుకోండి. ఒకేసారి డార్క్ చేస్తే మనం దాన్ని రిమూవ్ చేయలేము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మేకప్ తాలూకా ఫినిషింగ్ అనేది. సో రెండో బ్రౌనీ కూడా సేమ్ అదే ప్రాసెస్లోని మనము ఫిల్ అయితే చేసుకోవాలి. సో ఫిల్ చేసుకున్న తర్వాత దాని బ్యాక్ ఉండే కోమ్తోని మీరు కోమ్ చేసినట్లయితే కనుక కొంచెం ఎక్సెస్ ప్రోడక్ట్ ఉన్నా కూడా దానికి వచ్చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫినిష్డ్ లుక్ అనేది వస్తుంది అనమాట. నౌ ఐఎమ్ యూజింగ్ రెవల్యూషన్ ప్యాలెట్ ఐ షాడో ప్యాలెట్ అనమాట ఇది. సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి ఒక ట్రాన్సిషన్ షేడ్లోని నా టోటల్ ఐలిడ్ని ఫిల్ చేస్తున్నాను. సో ట్రాన్సిషన్ షేడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి టోటల్ ఐలిడ్ అంతా కూడా ఈవెన్గా ఒక కలర్లోకి వస్తుంది. అండ్ మనం నెక్స్ట్ చేసే బేస్కి ఏ కలర్ అయితే వేస్తామో నెక్స్ట్ దానికి అది నెక్స్ట్ చేసే కలర్ పాప్డ్ లుక్ కనపడటం కోసం మనకి ట్రాన్సిషన్ కలర్ అన్నది యూజ్ అవుతుంది. సో ట్రాన్సిషన్ కలర్ అంటే ఏంటి అంటే ఎనీ కలర్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ ట్రాన్సిషన్ షేడ్ బట్ లైట్ కలర్స్ అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం డార్క్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. సో ఎడ్జెస్లో యూజ్ చేస్తున్నాను. సో ఎలివేటెడ్ లుక్ వస్తుంది. హియర్ ఐఎమ్ యూజింగ్ ఎ లిక్విడ్ గ్లిట్టర్ అనమాట. సో నాకు ఈవినింగ్ మేకప్ లుక్స్ కోసం ఇది బాగా ఉంటుంది. పార్టీ మేకప్ లుక్స్, నైట్ లుక్స్కి వాటికి. సో గ్లిటర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లైట్ ఎప్పుడైతే పడుతుందో ఇంకా బాగా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో నేను ఇక్కడ మీకు చూపించేది ఎలాగో గ్లాసీ మేకప్ లుక్ కనుక మీకు బాగా గ్లాసీ మేకప్ లుక్ కనుక ఇంకా మీకు బాగా ఎలివేటెడ్గా కనిపిస్తుంది, షైనీగా కనిపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఎక్కువ ఫిక్సింగ్ అనేది చెయ్యము, అంటే పౌడరింగ్ చెయ్యము. ఫిక్సర్స్ని యూజ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, అది కూడా ఇల్యూమినేటింగ్ ఫిక్సర్స్. అదేవిధంగా మనము చేసే ప్రతిదీ కూడా కొంచెం డ్యూయీ లుక్ వచ్చేలాగా చూసుకోవాలి. సో డ్యూయీ లుక్ కూడా మనము ఇలాగ కాకపోతే అందులో కంప్లీట్ అన్నీ కూడా క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తాం, వెరీ మినిమల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను స్విస్ బ్యూటీ నుంచి నేను ఈ గ్లిటర్స్ని యూజ్ చేస్తున్నాను, లిక్విడ్ గ్లిటర్ అనమాట. మొత్తం వ్యాండ్ ఏదైతే వాడు ఇచ్చాడో దాంతో టోటల్ అంతా మనము అప్లై చేయకూడదు, అలా చేస్తే హెవీ అయిపోతుంది. సో నార్త్ ఇండియన్స్ వాళ్ళు అయితే కనుక కొంచెం అట్లాగే యూజ్ చేస్తారు, బట్ మనకి అంత బాగుండదు అనమాట. పర్టికులర్గా హౌస్ హోల్డ్స్కి అయితే అసలు అంత బాగుండదు. సో మనము లైట్గా కొంచెం అప్లై చేసి ఫింగర్తోని మనము దాన్ని సెటిల్ డౌన్ చేసినట్లయితే కనుక మనకి కొంచెం బాగా అనిపిస్తుంది. సో అప్పుడు మీరు చూసుకున్న దాన్ని బట్టి మీరు కావాలి అనుకుంటే కనుక పెంచుకోవచ్చు, లేకుంటే కనుక మీరు సేమ్గా కంటిన్యూ చేయొచ్చు. సో ఆల్వేస్ లెస్ ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవడం అనేది మంచిది. సో నా ఐఎమ్ అప్లయింగ్ ఐ లైనర్. సో ఐ లైనర్ వచ్చేసి నేను మెబ్లిన్ నుంచి తీసుకున్నాను. సో ఈ ఐ లైనర్ వచ్చేసి మనము నాది వచ్చేసి హుడెడ్ అండ్ డీప్ సెటెడ్ ఐస్. సో హుడెడ్ అండ్ డీప్ సెటెడ్ ఐస్కి మనకి ఏమవుతుంది అంటే కాజల్ వింగ్స్ అవి పెట్టినట్లయితే కనుక అంత మంచిగా అనిపించవు, పెట్టుకోవచ్చు బట్ అంత మంచిగా అనిపించవు. సో నేను విత్ ఇన్ ద ఐలిడ్ నేను లోపల వరకు ఎటువంటి వింగ్స్ అవి ఇవ్వకుండా నేను అప్లై చేసుకుంటున్నాను.
అండ్ ఐలైనర్ని అప్లై చేసుకున్న తర్వాత నేను మస్కరాని యూస్ చేస్తున్నాను. అండ్ హియర్ ఐఎమ్ నాట్ అప్లయింగ్ కాజల్. ఎందువల్ల అంటే దట్ ఈజ్ మై పర్సనల్ ఇష్యూ అనమాట. రీసెంట్ డేస్లోని నాకు కొంచెం ఐ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అండ్ ఐస్ బాగా స్ట్రెయిన్ అయ్యి ఉండటం వల్ల ఈ కాజల్ అవి అప్లై చేసుకొని అవి రిమూవ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఐఎమ్ స్కిప్పింగ్ దట్ కాజల్. మీరు మాత్రం కాజల్ని అప్లై చేయండి, అదర్వైజ్ మీకు ఆ బోల్డ్నెస్ అన్నది ఉండదు. నేను ఈవెన్ వాటర్ లైన్ దగ్గర అసలు మేకప్ అనేది ఏమీ అప్లై చేయట్లేదు. కింద బినీత్ ద ఐస్ అనమాట, మనకి కింద ఐస్కి కింద నేనేమీ అప్లై చేయట్లేదు. ఎందువల్ల అంటే నాకు అది క్లీన్ చేసేటప్పుడు చాలా ఇరిటేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట, డ్యూ టు దట్ మిసైలర్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను మనకి ఐస్ కింద లిటిల్ మేకప్ మాత్రమే చేస్తున్నాను. ఈజీగా అది రిమూవ్ అయిపోతుంది. హెవీగా చేసుకున్నట్లయితే కనుక నాకు అక్కడ దాన్ని రిమూవ్ చేసే టైంలోనే చాలా ఇష్యూ అవుతుంది. సో లైనర్ని అప్లై చేశాను అండ్ నౌ ఐఎమ్ అప్లయింగ్ మస్కారా. సో ఈ గ్లాసీ లుక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు తక్కువ ప్రోడక్ట్ని యూజ్ చేయాలి. స్ట్రోబ్ క్రీమ్, మ్యాట్ స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేశాను కదా, అలాంటిది ఏదైనా మీరు ఇల్యూమినేటర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్లో వచ్చేసి ఫిక్సర్ దగ్గర ఇల్యూమినేటింగ్ ఫిక్సర్ని మీరు యూజ్ చేసుకోవాలి. సో ఇల్యూమినేటింగ్ ఫిక్సర్స్ అంటే లైక్ చాలా బ్రాండ్స్లోనే మీకు అవైలబుల్గా ఉన్నాయి. నేను మ్యాక్ నుంచి యూజ్ చేస్తున్నాను, పింక్లెట్ షేడ్. సో చాలా డ్యూయిగా గ్లాసీగా కనిపిస్తుంది. నా ఐఎమ్ అప్లయింగ్ లిప్ బామ్. సో మీరు ప్రైమర్ని యూజ్ చేసినప్పుడే మీరు లిప్ బామ్ని కూడా యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ గుడ్. సో ఇది వచ్చేసి మిస్ క్లార్ నుండి నేను లిప్ కలర్ని చూస్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ బట్ హైడ్రేటింగ్ అనే ఉన్నది, లాంగ్ లాస్టింగ్గా కూడా ఉన్నది. అండ్ ఇట్ కాస్ట్ వెరీ లెస్, లైక్ 99 ఐ థింక్ సో. అండ్ దీంతో పాటు మనకి లిప్ కలర్తో పాటు దీనిలో గ్లాస్ కూడా ఇచ్చారు, లిప్ గ్లాస్. ఇఫ్ మనకి ఇంకా షైనీ టింట్ కావాలి అనుకుంటే కనుక మనం లిప్ గ్లాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇనఫ్, నాకు మరి అంత షైనీ లుక్ అయితే అవసరం లేదు. సో దట్ ఐఎమ్ జస్ట్ అప్లయింగ్ ఓన్లీ లిప్ కలర్. సో నెక్స్ట్ we are applying blush. బ్లష్ ప్యాలెట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రివల్యూషన్ బ్రాండ్స్లోని మనకి మోస్ట్ అఫోర్డబుల్ అండ్ మంచి ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో ఐఎమ్ యూజింగ్ దట్. నేను ఇక్కడ ఫస్ట్ ఒక వామ్ కలర్, పీచ్ కలర్ని నేను అప్లై చేశాను. దాని మీద వామ్ పింక్ని నేను అప్లై చేస్తున్నాను, సో దట్ అది చాలా బాగా కనిపిస్తుంది. సో నాకు నోస్ టిప్ మీద బ్లష్ని అప్లై చేయడం ఇష్టం. సో నేను లిటిల్ అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ అగైన్ ఇట్ ఈజ్ రివల్యూషన్ హైలైటర్ ప్యాలెట్ అనమాట. సో నేను బ్రష్తో తీసుకొని నేను హైలైట్ అనేది చేసుకుంటున్నాను. సో నోస్ బ్రిడ్జ్ మీద అండ్ అట్ ద సేమ్ టైం అప్వర్డ్ చీక్స్ ఏరియాలోని మనము దీన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంకా ఎలివేట్ అవ్వాలనుకున్న ఏరియాస్ అన్నిట్లోని కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో లైట్ పడినప్పుడు మనకి బాగా షైనీగా కనిపిస్తుంది అనమాట హైలైటర్ అన్నది. సో నేను స్ట్రోబ్ క్రీమ్ కూడా సేమ్ ఈ ఏరియాస్ అన్నిట్లోని కూడా అప్లై చేశాను. నౌ ఐఎమ్ ఫిక్సింగ్ మై ఫేస్, మేకప్ అంతా ఫిక్స్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మ్యాక్ ప్రోడక్ట్ పింక్లెట్ అనమాట, ఇది ఇల్యూమినేటింగ్ ఫిక్సర్. సో టోటల్ లుక్ అంతా ఇప్పటికీ ఫినిష్ అయింది. అండ్ ఇది వచ్చేసి రింగ్ లైట్లోని మనకి అపిరెన్స్ అనేది ఇలాగా ఉంది. అండ్ నేను మీకు వితౌట్ రింగ్ లైట్ కూడా అపిరెన్స్ ఎలాగా ఉన్నదనేది నేను మీకు చూపిస్తాను. సో మనకి లైటింగ్ ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎలివేటెడ్గా కనిపిస్తుంది, లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఎలివేటెడ్గా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి వితౌట్ రింగ్ లైట్ అనమాట. సో మనకి చూడండి ఐస్ దగ్గర షాడో లాగా కనిపిస్తుంది కదా, దట్స్ ఆల్ షాడో, మేకప్ కాదు. లైట్ ఫెయిల్ అయింది, ఇది నేను వీడియో నైట్ రికార్డ్ చేశాను. సో లైట్లో అనమాట. సో ఇది రింగ్ లైట్లోనే ఇది కూడా లుక్, కాకపోతే టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఆఫ్ చేసేసి లైట్స్ ఇలాగా చేశాను. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.